అయిపోయింది. ఇప్పుడు పూర్తిగా అర్థమైపోయింది. నా కూతురు నేను వెతుక్కోగలను. నా కూతురు ఎక్కడుందో నేను కనిపెట్టగలను. అదే సాధ్యం కాకపోతే నా కూతురు శవాన్నైనా నేను తెచ్చుకోగలను. మీ మనసులోకి నా కూతురు ఆలోచన రానివ్వద్దు. కల్పన, ఎవరి జీవితాల్ని ఉద్ధరించాలనుకుంటున్నారో ఉద్ధరించండి. ఎవరి బ్రతుకుల్ని నిలబెట్టాలని తాపత్రయపడుతున్నారో వాళ్ళ కోసమే బ్రతకండి. మమ్మల్ని మర్చిపోండి. అమ్మ తులసి, అమ్మ మాటలు తప్పుగా అర్థం చేసుకోకమ్మా. నాన్న, అమ్మ బాధలో కూడా అర్థం ఉంది. దేవుడా, ఒక పక్క కాసి ఏమైపోయాడు తెలియక నేను చస్తుంటే, దీనికి ఆ జ్వాల సంగతి తెలియక తన గురించి ఆరాటపడుతోంది. ఏమైపోయి ఉంటాడు ఈ కాశీ? ఊరేంటో తెలీదు, పేరేంటో తెలీదు, ఎవడికి పుట్టిందో అంతకన్నా తెలీదు. అలాంటి అడ్రస్ లేంది నా ఇంటి కోడలు ఎలా అవుతుందిరా? తులసి, 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 ఏమైందండి ఇప్పుడు తులసికి? అత్తవారు కాదంటే తులసిని వీధిలోకి నెట్టేశామా? తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాగా. ఒక అడ్రస్ అంటూ లేని అనాథవి, పుట్టుకే తెలియని లేబర్దానివి. నీకు వాడు తండ్రిలా అవుతాడే? మిమ్మల్ని సర్వనాశనం చేసే వరకు నాకు చావు లేదు, రాదు. నాకెందుకో కరుణ వల్లే ఈ సమస్యలన్నీ అనిపిస్తున్నాయి. తల్లిని పోగొట్టుకుంది, తండ్రి లేడు. ఎక్కడెక్కడో తల దాచుకుని ఇక్కడికి చేరింది. ఇంటికి మంచిది కాదండి, అర్థం చేసుకోండి. జీవితంలో ఎలాగూ ఆనందం లేదు. నన్ను పెంచి పెద్ద చేసి సొంత కూతుర్లా చూసుకున్న అమ్మ నాన్నలకి నా వల్ల ఇబ్బందులు రాకూడదు. నాన్న, ఎక్కడ పుట్టానో తెలీదు, ఎక్కడ పెరిగానో తెలీదు. నిమిషం నిలవనంత పరుగెందుకంటే మది బదులు చెప్పగలదా?
సమయం కదలనంత బరువేమిటంటే అది నీకైనా తెలుసా లేదా నీదేనా నీ వింత ఏమైనా బాగుందా ఓ ప్రేమా ఓ ప్రేమా ఓ ప్రేమా ఓ ప్రేమా అమ్మా, నిన్నందరూ అమ్మలగన్నా అమ్మ అంటారు. అలాంటిది ఈ అమ్మ కడుపు కోత నీకు కనిపించడం లేదా తల్లి? నా బిడ్డ నా కంటికి కనిపించకుండా పోయి వారం రోజులవుతోంది. ఎక్కడుందో తెలీదు, ఏమయ్యిందో తెలీదు. ఎందుకమ్మా నా మీద ఇంత కక్ష కట్టావు? నేనేం పాపం చేశానని నా బిడ్డ నాకు దూరం చేశావు? కన్న బిడ్డ దూరమై నేను అల్లాడిపోతుంటే కన్న తండ్రి మాత్రం బిడ్డ గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించట్లేదు. నా బిడ్డని ప్రాణానికి ప్రాణంగా చూసుకున్న నా భర్త ఎందుకెంత కఠినంగా మారారో అర్థం కావట్లేదు. ఈ తల్లి కన్నీళ్లు చూసైనా కరుణించు. నా బిడ్డని నా దగ్గరికి చేర్చు తల్లి. నా బిడ్డని నా దగ్గరికి చేర్చు. నీకు రక్తాభిషేకం ఇష్టం కదా? నా ఒంట్లో ఉన్న రక్తాన్ని అవసరమైతే నా ప్రాణం కూడా ఇస్తాను తల్లి. కానీ నా బిడ్డ నాకు కావాలి తల్లి. అమ్మా, నా బిడ్డ నాకు కావాలి తల్లి. నా బిడ్డ నాకు కావాలి. అమ్మా తల్లి, నా బిడ్డ నాకు కావాలమ్మా. అమ్మా తల్లి, నా బిడ్డ నాకు కావాలి. ఏమండి, ఆవిడెందుకు అంతలా బాధపడుతోంది? ఏమైందని అలా తల పగలు కొట్టుకుంటోంది? ఆవిడ కొడుకు కనిపించకుండా పోయి 4 రోజులు అవుతుంది. అమ్మవారికి రక్తాభిషేకం చేస్తే పోయిన కొడుకు తిరిగి వస్తాడని ఆవిడ నమ్మకం. అందుకే అలా తల పగలగొట్టుకుని రక్తాభిషేకం చేస్తుంది.
నీ కొడుకు వస్తాడులే, నా మాట విను. అక్క బాబు దొరికాడక్క. బాబు బాబు నాన్న అమ్మా తల్లి, నువ్వు ఉన్నావని మరోసారి నిరూపించుకున్నావు తల్లి. నా బిడ్డ నా దగ్గరికి చేర్చావు తల్లి. నా బతుకంతా నీకు సేవ చేస్తూ బతుకుతాను తల్లి. పద నాన్న, ఇంటికెళ్ళా తండ్రి. కల్పన, 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 కాఫీ. కల్పన, ఏమైంది? తులసి, అమ్మ తులసి. తులసి, తులసి, అమ్మ తులసి, తులసి, అమ్మ తులసి. తులసి, నాన్న, ఎక్కడ పుట్టానో తెలీదు, ఎక్కడ పెరిగానో తెలీదు, కానీ ఊహ తెలిసాక, మీ పంచను చేరాక జీవితం ఎంతో ఆనందంగా కనిపించింది నాన్న. అందుకు కారణం మీరు చూపించిన ప్రేమ, ఆప్యాయత నన్ను కట్టిపడేశాయి. బ్రతుకు మీద ఆశ రెట్టింపు చేశాయి. కానీ మొట్టమొదటిసారి జీవితం అంతా చీకటిగా కనపడుతుంది నాన్న. కష్టాలకి ఎదురీదే శక్తి చచ్చిపోయింది. కన్నీళ్లను దిగమింగే ఓపిక నశించిపోయింది. ఆ రోజు నేను నా కన్న వాళ్ళకి భారమయ్యాను. ఈరోజు మెట్టినింటి వాళ్ళకి చేదయ్యాను. ఇప్పుడు మీకు భారంగా బతకలేను నాన్న. జన్మనిచ్చిన తల్లిదండ్రులు కాకపోయినా నాకు బతుకునిచ్చిన దేవుళ్ళు మీరు. దేవత లాంటి అమ్మకు మీకు మధ్య నేను అడ్డు కాకూడదు. అందుకే వెళ్ళిపోతున్నాను దూరంగా. ఈ ప్రపంచానికి, ఈ కష్టాలకి, ఈ కన్నీళ్ళకి, అన్నింటికీ దూరంగా వెళ్ళిపోతున్నాను.
కనిపించినంత దూరంగా వెళ్ళిపోతున్నాను. నాన్న, మీకు మాటైనా చెప్పకుండా మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోతున్నందుకు నన్ను క్షమించండి నాన్న. వెళ్ళిపోయే ముందు నాతో కోరిక నాన్న, మళ్ళీ జన్మంటూ ఉంటే మీ కడుపున పుట్టాలనుంది నాన్న. మీ తులసి తులసి ఎంత పని చేసావు తల్లి. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది తులసి బిడ్డ? కల్పన, కల్పన, కల్పన! ఈ కల్పన ఎక్కడికి వెళ్ళింది తులసి?